ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది, విజన్ 2047. మేము నవ్వుకున్నాం. అనిత గారు హోంమంత్రి గారు నాకన్నా ఒక సంవత్సరం పెద్దవారు. డాష్ పైన మేము ఇద్దరం అనుకున్నాం, సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు బాబు గారు అని, గుర్తుందా అన్నారు. గుర్తుందండి. ఆ రోజు నవ్వుకున్నా, ఏం విజన్ 2020 ఏమవుతుంది దీనివల్ల అని. కానీ ఈరోజు మనం వెళ్ళి చూస్తే, హైదరాబాద్ని చూస్తే, ఆ రోజు బాబు గారు ఏ విజన్లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్లో పెట్టారో అది నిజమైంది. అదేవిధంగా విజన్ 2047 తీసుకొచ్చారు. దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి. సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ అందరూ కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. ఇప్పటికీ అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు. టీసీఎస్ విశాఖపట్నానికి వస్తుంది, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకు వస్తున్నాయి. ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఇది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందలు తీసుకెళ్లేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం. అది మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరిపైన బాధ్యత ఉంటుంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్. ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది. అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకుంది. అటుపక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి కేవలం ఒక ఐటీ రంగంలోనే అవసరం. మీరు చూస్తే సింపుల్ టూత్ బ్రష్లు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. అలా సింపుల్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా దయచేసి ఆలోచించమని ఇక్కడున్న పిల్లలందరినీ, విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సిపి సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. వాస్తవాలు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ప్రాంతంలో డ్రగ్స్ ఎక్కువ ఉన్న విషయం అందరికి తెలిసిందే. గత ప్రభుత్వం డ్రగ్స్ పైన గురించి పెద్ద పట్టించుకోలేదు. మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర నేను చేశాను. 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఎప్పుడు కూడా బాగా గుర్తు, చంద్రగిరి నియోజకవర్గంలో ఇట్లనే ఒక మీటింగ్, మహిళలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయిన తర్వాత ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. మొత్తం ముఖం అంతా గట్టేసుకుంది. వచ్చి నన్ను కలిసి, సార్ నాకు 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు.